జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే రామనామ వరానమ ఓం నమ ఇతి. రామారక్షకుడ తలచిన మాత్రాన రామ అంటే కరుణిస్తావు కనుక అందరి యొక్క బాధలను తీరుస్తావు అని సత్యనిష్ఠుడు ధ్యానం ముగించగానే గ్రామ పెద్ద, అయ్యా గురువుగారు, మీరు ఇందాకటి నుంచి ఆత్మ పరమాత్మ అంటున్నారు. సరే, భగవంతుని పరమాత్మ, మనం ఆత్మ, దీన్ని ఎలా గ్రహించాలి మేము అని అడిగారు. ఎలా గ్రహించాలంటే, ఇప్పుడు ఒక పెద్ద కొండ ఉంది, కొండ రాయి ఉందనుకుందాం. ఆ కొండ మనకు బాగా కనబడుతుంది, ఎత్తయింది. అంత పెద్ద బండ పెద్దదే కదా, అది చాలా పెద్దది. ఆ ఎత్తైన ఆ పర్వతాన్ని చూసి తర్వాత మీరు చిన్న ఇసుక రేణువు చూడండి. ఇసుక రేణువు ఎంత ఉంటుంది? అంతగా ఉంటుంది, చాలా చిన్న, కంటికి కనబడుతుంది, చీమ తలకాయ ఎంత ఉంటుంది. అంటే ఇసుక రేణువు కూడా బండే, అది కొండలో నుంచి వచ్చినటువంటి చిన్న రాయి. పరమాత్ముడు అలాంటి కొండ పెద్ద బండ అయితే మానవులు ఈ ఇసుక అందు నుంచి వచ్చిందే కదా. రాళ్ళు రప్పలుగా కొట్టి కొండలు పగలగొట్టి పిండి చేసి దాన్ని అనేక విధాలుగా పగలగొట్టి చిన్న సూక్ష్మమైనటువంటి ఒక రాయిగా వచ్చింది. అర్థమైందా? ఆ ఇసుక రేణువు మనము, అంటే మనలో ఉన్న అతను పలికించేది, చూపించేది, చూసేది, మాట్లాడేది, అన్ని వినేది, వినిపించేది అన్నీ కూడా ఆయనే. అలాంటి మేరు పర్వతం లాంటి రూపం కలిగినటువంటి విశ్వంతా నిండి ఉన్నది ఆ పరమాత్మ. ఆయనచే నిర్మించబడి ఈ శరీరంలో ఉండేవాళ్ళం ఇసుక రేణువు జీవుడు. అదేవిధంగా సముద్రం చూడండి, ఎంత నీళ్ళు ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది. ఒక నీటి బుట్ట, మన దగ్గర ఒక నీటి బుక్ ఎత్తుకోండి, అట్లాంటి మహాసముద్రాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో ఉన్న సృష్టి అంతా ఉండొచ్చు కూడా. ఆ సముద్రం పరమాత్మ అయితే చిన్న నీటి బొట్టు మన ఆత్మ, మనలో ఉన్న ఆత్మ. నీటి బొట్టు ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రం నుంచే వస్తుంది. ఎలా వస్తుందో అని తెలుసు కదా. శాస్త్రం, సైన్స్ ఏం చెప్తా ఉంది? సూర్యుడి యొక్క తాపం భయంకరంగా పెరిగినప్పుడు సముద్రంలో అల్పపీడనం ఏర్పడి అది ఒక తుఫాన్లుగా మారి, ఆ తుఫాన్ నుంచి వాయుగుండాలు పైకి లేచి మేఘాలుగా మారి, మేఘాల నుంచి వర్షం వచ్చి, ఆ వర్షం నదుల రూపంలో వచ్చి అటువంటి దానిని మనం తాగుతూ ఉంటాం. అంటే భూమి అంతా కూడా లోపల జలం ఉంది. భూమి లోపల జలం ఉంది కాబట్టి మనం బావులు తవ్వితే నీళ్ళు వస్తాయి, బోరు బావులు వేస్తే ఇంకా నీళ్ళు ఎక్కువ వస్తాయి. అందుకని భీష్ముడు పడక సేయి మీద ఉన్నప్పుడు నాకు దాహం దాహం అంటాడు. దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? మంచి మంచి తీర్థాలు తీసుకురండి, పరిశుభ్రమైనవి, ఈ యొక్క పచ్చకర్పూరం అవి ఇవి తేండి అంటాడు. కానీ అర్జునుడు తెలుసు ఎందుకు తాతగారికి ఏం కావాలండి. ఏం కావాలి? ఆయన తల్లి దాహం తీర్చాలి. అందుకనే ఒక బాణం పాతాళాన్ని కొట్టాడు. పాతాళ భూమిలో ఉన్నటువంటి నీరు పైకి లేచి ఆ యొక్క గాంగేయుడు అంటే భీష్మాచార్యుని యొక్క దాహం తీర్చింది. వాళ్ళు తెచ్చే లోపల దుర్మార్గుడైన కనుక భూమి అంతా నీరు నిండు ఉంది, ఒక చిన్న బిందువు కూడా నీరే. అలాంటి బిందువు మనమైతే సముద్రం అంత శక్తి, ఆ జ్ఞానం పరమాత్మది. ఇలా ప్రతి ఒక్కటి మనం చూసుకుంటే ఈ విశేషం మనం తెలుసుకున్నప్పుడు పరమాత్మ ఎవరో మనం ఎవరో తెలుసుకోవడానికి చిన్న పోలికలు చెప్తాడు శ్రీ స్వామి వివేకానందుల వారు. వెలుగు, దివ్యమైన వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యకాంతి నుంచి వస్తుంది, దివ్య ప్రకాశితమైనది. నవగ్రహాలు ఉన్నాయి, నవగ్రహాలు వెలుగుతున్నట్లు మనకు కనబడతాయి. చంద్రుడు మనకు వెలుగునిస్తున్నాడు. చంద్రుడు స్వయం ప్రకాశకం కాడు, చంద్రుడికి వెలుగు లేదు. సూర్యుని యొక్క కిరణాలు పడినప్పుడు మాత్రమే అది వెలుగుతున్నట్టు ప్రకాశిస్తుంది. కనుకనే పరమాత్ముడైన వాడు మనల్ని పలికిస్తున్నాడు కాబట్టి మనం పలుకుతున్నాం. మన నుంచి ఆయన వెళ్ళిపోతే కింద పడుకోవాల్సిందే. ఆ తర్వాత రెండో రోజో తీసుకుపోయి చేసేస్తాడు, కర్మకాండలు చేసుకుంటారు. కనుక ఇప్పుడు ఆ యొక్క సూర్యకాంతి తేజోమయమైనటువంటి పరమాత్మ అనుకుంటే చిన్న దీపం మన ఇంట్లో పెట్టుకుంటాం కదా, నూనె దీపము, ఎదు దీపం, ప్రతిరోజు దేవుడు కాదు. అలాంటి దీపం మనలో వెలిగే దీపం, అది పరమాత్మ. అంత పెద్ద వెలుగులు పరమాత్మ. ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ఆలోచిస్తే
మన ఊహకు అందే విషయాలు చాలా ఉన్నాయి, కానీ గ్రహించలేము. గ్రహించితే అప్పుడు జీవాత్మ పరమాత్మ అంటే ఏమి, పరమాత్ముడు ఎలా మనకు అర్థమవుతాడో తెలుసుకునే అవకాశం ఉంది. వాయువు, అనంత వాయువులు ఉన్నాయి, అనేక రకాల వాయువులు ఉన్నాయి. హైడ్రోజను, కార్బన్ డైఆక్సైడు, నైట్రోజను, ఈ అనేక రకాలైనట్టు దాంట్లో ఆక్సిజన్ కూడా ఉంది, ఆమ్లజని కూడా ఉంది. అయితే మనం జీవించడానికి ఏది అవసరం? ఆమ్లజని అవసరం. అందులో వచ్చేటటువంటి తీసుకునే గాలిలో ఆమ్లజనం అంత అయితే ఈ భూమి చుట్టూ ఏర్పరచబడినట్టు ఆమ్లజని అంటే ఆక్సిజన్ పరమాత్మ సృష్టించిన మన కోసం బతకడానికి ఆక్సిజన్ మనకు ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుంచి వస్తుంది. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ అంటే మనం వెళ్ళే మలినాలన్నీ, విషవాయువులన్నీ, వాహనాలు అయితే ఏవైతే అవి వాటికి ఆహారం అవుతుంది. అవి మనకు పరిశుభ్రమైన ఆమ్లజనిని ఇస్తుంది. అందుకే చెట్లు పెంచండి, అడవులు పెంచండి, వృక్షాలు మీ ఇంట్లో బాగా వస్తుగా పెట్టుకోండి చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా శాస్త్రమే. మన భారతీయ సనాతన హైందవ ధర్మంలో ఉన్నటువంటి ప్రతిదీ జ్ఞానమే. ఇప్పుడు శాస్త్రం నేను అది కనుక్కున్నాను, ఇది కనుక్కున్నాను అంటుంటారు, కానీ ఇదంతా కూడా మన వాళ్ళు ఎప్పుడూ చెప్పేశారు. యోగంలో యోగులు ఈ స్థితిని ఎప్పుడు దాటిపోయారు. వాళ్ళు ఎంతో దూరం వెళ్ళిపోయారు, పరమాత్మను చేరుకున్నారు. అలాంటి జ్ఞానభూమి ఇది. అందుకే భారతదేశం కర్మభూమి, జ్ఞానభూమి, ధర్మభూమి, సర్వ నైతిక శక్తులకు, విలువలకు మూలాధారమైనటువంటి భూమి. నైతిక విలువలకు, నైతిక ఆనందానికి, ధర్మానందానికి, పరమానందానికి, సచ్చిదానందానికి నిలయమైంది భరత భూమి. మిగతావన్నీ అటువంటి ఆనంద స్థితిని కోరుకోవడానికి మన భారతదేశం వైపు వస్తూ ఉంటారు, మన జ్ఞానం వైపు. అర్థమైంది నాయన ఇప్పుడు పరమాత్మకు మనకు ఉన్న తేడా. కనుక ఇదంతా కూడా ఆయన పరమాత్మ, ఇదంతా కూడా మన జీవాత్మ, మనం జీవులం. మనం దేహం విడిచిపెట్టాలి. ఆయన మాత్రము దేహం లేనివాడు, సర్వము తానైనవాడు, సర్వరూపాలు తానైనవాడు. మళ్ళీ ఆయనకి ఏమి లేదని మనం అనుకోకూడదు. అన్నీ ఉన్నాడు, ఆయనలో ఉన్నది అన్నీ ఉన్నాయి, అవన్నీ మనకు ఉన్నాయి. తర్వాత అయితే జీవులు అల్పాయుష్కులు అంటే మానవుడికి ఒక రకమైన జీవితకాలం ఉంటుంది, జీవన ప్రమాణం ఉంటుంది, ఎలా జీవించాలో అవన్నీ కర్మలబద్ధంగా రాసిబడి ఉంటుంది. అదేవిధంగా ఇంకా జీవరాశులకు వాటి ఆయుష్ ప్రకారం అలా ఉంటాయి. చెదులు ఉంటాయి, చెదలు, పుట్టలో ఉన్న చెదులు పుట్టవా గిట్టవా, ఉదయం పుడుతుంది, అర్ధరాత్రి మధ్యాహ్నం ఎప్పుడు పుడుతుంది, ఒక 2 గంటలు 3 గంటలు చనిపోతాయి. అలాంటి ఎన్నో సూక్ష్మజీవులు ఉన్నాయి, కంటి కనం సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి. ఇవంతా కూడా పరమాత్మ స్వరూపాలే. అది ఈ విధంగా మనం పరమాత్మకు జీవాత్మకు తేడా తెలుసుకున్నప్పుడు ఈ జీవాత్మలన్నీ శరీరాలు ఉంటాయి. పరమాత్మకు అంత సృష్టి అంతా ఉన్నాడు కనుక ఆయనకి శరీరం అనేది ఎక్కడా ఉండదు, ఒక రూపంలో ఉండదు. కానీ ఈ యొక్క సృష్టి స్థితి లయ, ఈ 3 కార్యాలు మానవులకు, అందరికీ, దేవతలకు అందరికీ కల్పించాలి. కాబట్టి సృష్టికారకుడు బ్రహ్మ, స్థితికారకుడు శ్రీమన్నారాయణుడు, లయకారుడు శ్రీ ఈశ్వరుడు శంకరుడు. అర్థమైంది నాయన అని చెప్పాడు. క్లాండకోటి బ్రహ్మాండ నాయక వైమోహం రక్షమ కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు.